దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం ధ్యానం, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ని చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ని చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో హాస్టల్ లెవెల్లో ఒక వ్యక్తి కళ పట్ల కానీ, మరి సంగీతం పట్ల కానీ, సైన్స్ పట్ల కానీ ఇష్టం పెంచుకున్నట్లయితే వాళ్ళు మరుజన్మలో మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు కూడా పసితనం నుంచి వాటి పట్ల శ్రద్ధ చూపుతూ ఉంటారని చెప్పి చదువుకోవటం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాం. ఇటువంటి ఇష్టాలను, కోరికలను ఎప్పుడు ప్రోత్సహించాలి. పిల్లలు ఎప్పుడైతే నాకు ఈ కళ పట్ల నాకు ఇష్టంగా ఉంది, క్రికెట్ పట్ల ఇష్టంగా ఉంది, సంగీతం పట్ల ఇష్టంగా ఉంది అని ఎప్పుడైతే పిల్లలు వాళ్ళ ఇష్టాలను మనకు తెలుపుతారో అప్పుడు మనం వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి అప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట. వీళ్ళు పైన హాస్టల్గా ఆ లోకాల్లో ఉన్నప్పుడు ఈ విద్యను వాళ్ళు అభ్యసించి ఉన్నారు. గత జన్మలలో వీళ్ళు ఈ విద్య కోసం ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కొంత నేర్చుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళు కోరుకున్న విద్యను వాళ్ళకి అందించినట్లయితే వాళ్ళు త్వరగా దాంట్లో పరిణితి పెంచుకుంటానికి, ఉన్నత స్థితికి వెళ్ళటానికి దోహదపడుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకొని వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులు తమ బిడ్డల్లోని ఇలాంటి ఆసక్తిని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఇది చాలా వరకు అజ్ఞానంతో ఉన్న తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే ఇదే. మరి పిల్లాడు నేను డాక్టర్ అవుతాను అని అంటే, అక్కర్లేదురా, నువ్వు డాక్టర్ అవనవసరం లేదు, నువ్వు ఇంజనీర్ అవ్వు అని చెప్తాడు. నేను లాయర్ని అవుతానంటే నువ్వు డాక్టర్ అవ్వు అని చెప్తాడు. నాకు క్రికెట్ పట్ల చాలా ఇష్టంగా ఉంది, నేను క్రికెట్ ఆడతాను, నేను క్రికెటర్ని అవుతాను అని అంటే, అవసరం లేదురా, నువ్వు చదువుకొని ఉద్యోగానికి వెళ్ళు అని చెప్తారు. అలాగే అందుకని ఇది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. పిల్లల పట్ల వాళ్ళ దేనికి వాళ్ళు ఉత్సాహాన్ని చూపుతున్నారు, ఎందుకు వాళ్ళు దాన్ని ఇంత ఇష్టంగా వాళ్ళు ఇష్టపడుతున్నారు అనేది మనం గ్రహించినట్లయితే వాళ్ళ కోరికలకి మనం ఆమోదిస్తామన్నమాట. అటువంటి విద్యలు లేకుండానే తాము హాయిగా బతికేసాం కదా అని వారి భావన. మరి అలాంటి విద్యలే నేర్చుకోకుండా ఇప్పుడు మేము ఉన్నాము, మా పెద్దవాళ్ళు ఉన్నారు, మా అమ్మ నాన్నలు మాకేం నేర్పించారు? మాకు రోజు పనికి వెళ్ళటం, ఇంటికి రావటం, లేదా ఉద్యోగానికి వెళ్ళటం, ఇంటికి రావటం, ఇవే నేర్పించారు మాకు. ఈ సంగీతం కానీ, క్రికెట్ కానీ, ఇట్లాంటివన్నీ, ఈ విద్యలన్నీ కూడా మాకెవరు నేర్పించలేదు కదా, మీకు మాత్రం ఎందుకు అని కొంతమంది వాళ్ళ భావనలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళు సమ్మతించరు అనమాట. ఏదేమైనా ఇది చాలా పెద్ద తప్పు, అట్లా చేయకూడదు. తమ బిడ్డలోని ఈ ఆసక్తి, కోరిక సహజమైనదని, గత హాస్టల్ జీవితానికి నిశ్చింతగా గడుపుతున్నప్పుడు పెంచుకున్న ఆసక్తి అని గుర్తిస్తే దానిని అణిచివేయకుండా ప్రోత్సహించాలి తల్లిదండ్రులు. మరి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి కదా. వాళ్ళు అసలు హాస్టల్ లోకం అనేది ఒకటి ఉంది. అక్కడ మన పిల్లలు కానీ, మనం కానీ జన్మ తీసుకునే ముందు అక్కడి నుంచే వచ్చామని, అక్కడ కొంత విద్యను మనం అభ్యసించి వచ్చామని తెలుసుకున్నట్లయితే వాళ్ళ పిల్లలకి ఇలాంటి బోధనలు చేస్తారు, ఇలా ప్రోత్సహిస్తారు అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలోనూ అవతల ప్రపంచంలోనూ కూడా మనమే ఎదుగుతూ ఉన్నాము. ఇక్కడ భూలోకంలో మనమే ఎదుగుతున్నాము, మరి పైలోకాల్లో కూడా మనమే ఎదుగుతున్నాము. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఖాళీగా ఏం కూర్చోవట్లేదు. అక్కడ కూడా ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నాము, అక్కడ కూడా మన ఇష్టమైన విద్యల్ని నేర్చుకుంటున్నాము. మన భావి జన్మలకు సంపూర్ణం ఆనందమయం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాము. మన జన్మలన్నీ కూడా ఇంకా ఎన్ని జన్మలు, ఇంతకుముందు మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో, ఇక ముందు ఇంకా ఎన్ని జన్మలు తీసుకుంటామో, ఈ భావి జన్మలన్నీ కూడా, ముందు తీసుకునే జన్మలన్నీ కూడా మనం సంపూర్ణంగా ఆనందమయంగా ఉండాలని అట్లా కోరుకుంటూ ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటామంట. హాస్టల్ ప్రపంచపు శాశ్వత సభ్యులకు, అంటే మరణించి హాస్టల్ ప్రపంచాన్ని చేరుకున్న వాళ్ళకి ఈ స్కూల్ వివిధ రకాలుగా కనిపిస్తూ ఎప్పుడు బహు ఉపయోగకరంగానే ఉంటుంది. మరి హాస్టల్లో ఎప్పుడు అంటే మనం ఇప్పుడు ఈ భౌతిక శరీరంలో ఉండి కూడా హాస్టల్కి వెళ్ళి అక్కడ లోకాలలో ఏమేం జరుగుతున్నాయి అన్నీ తెలుసుకొని ఉన్నట్లయితే కనుక మనం మరణించిన తర్వాత కూడా ఆ భౌతిక లోకాల్లోకి వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించడం జరుగుతుంది. మనకి ఇంకా ఏ ఆత్మజ్ఞానాన్ని అయితే మనం ఇక్కడ అందుకోలేకుండా పోయామో దానిని అక్కడ అందుకోవటం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ స్కూల్ మాదిరిగా
మనకి అక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది, ఎప్పుడు బహు ఉపయోగకరంగానే ఉంటుంది అని చెప్తున్నారు. తాము హాస్టల్ ప్రపంచంలో ఉన్నామని వాళ్ళు మొదట తెలుసుకున్నప్పుడు ఇటువంటి స్కూళ్ళ సంగతి వాళ్ళకి చెప్పడం వృధా. ఎందుకంటే తమకు మళ్ళీ బడికి వెళ్ళే ఉద్దేశం లేదని వాళ్ళు మీకు నిక్కచ్చిగా చెప్పేస్తారు. వాళ్లకు హాయిగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. మొదట కొన్ని నెలల పాటు హాయిగా ప్రపంచమంతా తిరుగుతూ బ్రతికుండగా తాము చూడలేకపోయిన దేశాలన్నీ చుట్టి రావటంలో వాళ్ళకు చాలా తృప్తిగా ఉంటుంది. కొంతమంది హాస్టల్ ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంట, వాళ్ళు ఇక్కడ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు అనేక లోకాలు, ఇప్పుడు అమెరికానే వెళ్ళాలనుకుంటారు, కొంతమంది వెళ్ళలేరు. ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. జర్మనీ వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. ఇక్కడ మన భారతదేశంలోనే కాశీ నుంచి కన్యాకుమారి వరకు చూడాలనుకుంటారు, చూడలేరు. మరి అలాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఈ చదువు, ఈ విద్య, ఈ సంగీతాలు, ఈ క్రికెట్, వీటన్నిటి మీద వాళ్ళు శ్రద్ధ చూపించరట. వాళ్ళు దేనిపై శ్రద్ధ చూపిస్తారు అని అంటే అవన్నీ తిరగటానికి, అవన్నీ ఏదైతే నేను భౌతిక రూపంలో ఉన్నప్పుడు చూడలేకపోయానో అవన్నీ కూడా తిరిగి చూడటానికి నాకు ఆసక్తిగా ఉందని చెప్పేసి అవన్నీ తిరగటంలో ఆసక్తిని చూపిస్తారంట.